అందరికీ నమస్కారం అండి. నా పేరు జి రమేష్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏలూరు జిల్లాలో పుట్నూరు మండలంలో మంజరగూడ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవల కాలంలో మెగా డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాలో నేను జాబ్ పొంది ఉన్నానండి. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల నుంచి డిఎస్సి అనేది అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి. అవన్నీ కరెక్ట్ కాదండి. స్పోర్ట్స్ కోట 3 అంచెల విధానంలో శాప్ వారు అత్యంత పారదర్శకంగా నిర్వహించి మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి రిజర్వేషన్ 3% స్పోర్ట్స్ కోట వాళ్ళకి ఇచ్చి ఎంతో అత్యున్నతగా ఈ పోస్టులు తీశారండి. దీనికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ధన్యవాదాలు. 2025 మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో టీచర్ జాబ్ వచ్చింది. నేను ప్రస్తుతం కాలమండలం కలంపూడి జడ్పీహెచ్ పాఠశాల నందు పనిచేస్తున్నాను. నేను జాతీయ స్థాయిలో సీనియర్ ఉమెన్స్ విభాగంలో ఖోఖో ఆడాను. నేను ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ మెరిట్ ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం నాకు టీచర్ జాబ్ ఇచ్చింది. ఈ టీచర్ జాబ్ ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అప్లై చేసిన దగ్గర నుంచి ఇలాంటి రూమర్స్ చాలా విన్న తర్వాత స్పోర్ట్స్ కోటా అంటున్నారు, ఎగ్జామ్ లేదంటున్నారు, ఇలా ఏమన్నా జరుగుద్దేమో అనుకున్నాను. కానీ అదంతా అబద్ధం అండి. మా జిల్లాలో 13 మంది సెలెక్ట్ అయ్యాం. 13 మంది కూడా జెన్యూన్గా ఆడిన వాళ్ళం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏ టైంలోనైనా మేము చూపించగలం ఆ సర్టిఫికేట్స్. మీరు ఏ విధంగా వెరిఫై చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకున్నా పర్వాలేదు. 13 మందికి కూడా మాకు జెన్యూన్గానే వచ్చినాయి. మేము ఆడిన సర్టిఫికేట్స్. మేము దీనికి సంబంధించి ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కానీ, ఈ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు, ఆ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు అనే టాక్ ఎక్కడా లేదండి. ఓన్లీ మేము పడ్డ కష్టాన్ని మా యొక్క సర్టిఫికేట్ యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ మెగా డిఎస్సిలో మాకు ఈ పోస్ట్ అనేది ప్రభుత్వం వారు అందించారు. దీనికి కానీ నేను గవర్నమెంట్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. నాకు నా జీవితానికి, నా బిడ్డ యొక్క భవిష్యత్తుకి నాకు ఇంకా వెనక్కి చూసుకోలేకుండా నాకు ఈ ఉద్యోగాన్ని కల్పించినందుకు సదా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ.